హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇప్పుడైతే ఫుల్ లెంత్ వ్లాగ్ తోటి మీ ముందుకైతే వచ్చేసాను. ఇప్పుడు చూస్తున్నదైతే టీ పౌడర్. ఇది ట్రై చేసి బాగున్నాక అప్పుడు దీని గురించి కామెంట్ అయితే చేస్తాను. ఈరోజు మా ఇంట్లో ఏమేం జరిగింది ఇదైతే ఇవాల్టి వీడియో అయితే కాదు. నిన్నటి వీడియో ఫుల్ లెంత్గా పొద్దున్నుంచి సాయంత్రం వరకు మేము ఏం చేసామనేది అయితే చూపిస్తున్నాను ఇప్పుడు. మా మనవరాలతో సందడి, ఇల్లంతా సర్దుకోవటం, అమెజాన్ నుంచి ఆర్డర్ ఒకటి వచ్చింది, అది కూడా చూపిస్తాను మీకు. దీని గురించి ఇప్పుడైతే చెప్పట్లేదు, చూపిస్తున్నాను ఇవి తీసుకున్నానని. అందుకని ఇది నేను 2-3 సార్లు ట్రై చేసిన తర్వాత బాగుంటే అప్పుడు వీటి గురించి ఎలా ఉంది ఏంటి అనేది అయితే నేను చెప్తాను. టీ కాఫీలు ఎక్కువ తాగరు కదా, మరి ఏంటి టీ కాఫీ పౌడర్స్ చూపిస్తుందని అన్నారు. కొత్తగా కనిపించినవి ట్రై చేయడంలో అయితే తప్పులేదు కదా. ఇక్కడ యాపిల్ చూపిస్తున్నా, పప్పాయ కూడా తీసుకున్నాము, వాటర్ మిలన్ కూడా తీసుకున్నాం. ఏ ఫ్రూట్ అయినా 1 వీక్లో ఒకసారి తీసుకుంటే మంచిది. పప్పాయ కూడా హెల్త్కి చాలా మంచిది కదా. ఇక్కడ ఏదో ఒక ఫ్రూట్ తినడం కానీ, లేదంటే జ్యూస్ తాగడం కానీ, డీటాక్స్ వాటర్ కానీ డైలీ అలవాటు. డీటాక్స్ వాటర్ అయితే మార్నింగ్ తాగొచ్చు, లేదంటే టీ టైంలో టీ ప్లేస్లో కూడా 4 o'clockకి 5 o'clockకి అలా తాగొచ్చు. మరీ లేట్ నైట్స్ అయితే డీటాక్స్ వాటర్ తాగకండి. ఎర్లీ మార్నింగ్ తాగితే మనం ఏదైనా జంక్ ఫుడ్స్ కానీ, లేదో విషపూరితమైన ఫుడ్ అంటే జంక్ ఫుడ్స్ తింటే మనకి అవి డీటాక్స్ చేస్తుందన్నమాట మన బాడీలో ఏవి. ఇప్పుడైతే క్లైమేట్ బాగాలేదు కదా, మీరేమంటారో కూడా చెప్పండి. కోల్డ్, కాఫ్, ఆయాసం, సైనస్ ఉన్న వాళ్ళకి వీటన్నిటికీ కూడా డీటాక్స్ వాటర్ బాగా పనిచేస్తుంది. దాంట్లో కూడా తమలపాకు, ఇంకా అల్లము, కొంచెం దాసిన చెక్క, లవంగం వేసుకొని చేసుకుంటే కూడా కాఫ్, కోల్డ్ అయితే తగ్గుతుంది. పీరియడ్స్లో ఉన్నప్పుడు పప్పాస్కాయ కూడా తింటే మంచిది. లేదు డేట్ వచ్చే ముందు కూడా 1 monthకి ట్వైస్ అయినా పప్పాస్కాయ తింటే మంచిది. వాటర్ మిలన్ అయితే ఈవినింగ్స్ తీసుకోవద్దు, ఆఫ్టర్ 5. వాటర్ మిలన్ మనము 4-5 లోపలే తీసుకోవాలి, ఎందుకంటే వాటర్ కంటెంట్ ఉంటుంది కదా. వాటర్ మిలన్ అయితే బాడీకి మంచిది, డిహైడ్రేట్ అవ్వకుండా ఉండడాన్ని కాపాడుతుంది. ఇప్పుడైతే నేను చూపిస్తున్నది అమెజాన్ నుంచి బుక్ చేసింది కాదు, ఫ్లిప్కార్ట్ నుంచి బుక్ చేసింది కాదు. ఒక ఫేస్బుక్లో ఏదో యాప్ వస్తే సెన్సార్ అని చెప్పి పెట్టారు, కానీ మీరు కూడా ఇలా మోసపోతారని నేనైతే ఇప్పుడు చెప్తున్నాను. మళ్ళీ కూడా డ్యామేజ్ పీస్ వచ్చింది, మేము రిటర్న్ కని పెడుతుంటే కూడా రిటర్న్ అవ్వట్లేదు, వాళ్ళు వాట్సాప్లో కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు. అందుకనే ఏ యాప్లో పడితే ఆ యాప్లో అయితే బుక్ చేయకండి, మళ్ళీ మీరు కూడా మోసపోతారు. ఇది వచ్చి 1300 కాస్ట్ పడ్డది, డ్యామేజ్ పీస్ వచ్చింది. ఇంకొకటి సెన్సార్ అని చెప్పారు, సెన్సార్ కూడా కాదు. అందుకనే ఫేస్బుక్లో ఏది కూడా బుక్ చేయకండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ కూడా చేయండి, నాకు కామెంట్ కూడా చేయండి. ఇంకా ఇప్పుడైతే గోరింటాకు రుబ్బుకుంటాం. ఏంటి వానలలో గోరింటాకు రుబ్బుకుంటున్నారని అనుకుంటున్నారా? లేదు, చాలా రోజులైంది తెచ్చి. మొన్న కూడా ఒక ఫుల్ లెంత్ వీడియోలో కూడా నేను చెప్పాను వ్లాగ్లో, ఏమని గోరింటాకు రుబ్బుకోవాలని. ఆ రోజు బీభత్సమైన వాన, ఇప్పటికీ కూడా వాన పడుతోంది. ఇందాక బట్టలు కూడా చూపించాను, 2 days తర్వాత బట్టలు ఉతుకుతున్నానని. ఇప్పుడు చెప్తున్నా ఆ మ్యాటర్. బట్టలు మీకు టబ్లో చూపించాను కదా. ఇప్పుడైతే గోరింటాకులో చింతపండు, ఇంకా కొంచెం పుల్లని పెరిగే వేసాను. ఆ రోజు నుంచి తీసి పెట్టాను, అట్లానే ఉంది. ఇప్పుడు రుబ్బుకున్న తర్వాత మేమైతే గోరింటాకు పెట్టుకున్నాం. మేమైతే బాగా గోరింటాకు లవర్స్. కోన్ కంటే ఇది చాలా బాగా అనిపిస్తుంది, బాడీలో హీట్ కూడా తగ్గిస్తుంది. ఈరోజు రుబ్బుకున్నదైతే కొంచెం జారుగా అయిపోయింది, అయినా కూడా గోరింటాకు అయితే పెట్టేసుకున్నాం. రుబ్బిన వెంటనే పెట్టుకోకూడదు. ఇందులో మా అమ్మాయి కొంచెం నిమ్మకాయ కూడా పిండింది. నిమ్మకాయ కూడా పిండితే కూడా కొంచెం బాగుంటుంది. అసలు ఒక్కలు వేయాలి, ఒక్కలు నానబెట్టలేదని చెప్పి నేను ఇక్కడ నిమ్మకాయ పిండింది. నాకు తెలియదు ఆ విషయం, ఏంటి ఆ గింజలు వస్తున్నాయంటే నిమ్మకాయ పిండానమ్మా అని చెప్తోంది. కానీ గోరింటాకు అయితే సూపర్గా పండింది. మరి ఇక్కడ మా మనవరాలు ఒక పాట పాడుతుంది, వినండి. నువ్వుకుంటూ వెళ్ళిపోమాకే, నా గున్నలేమోకెళ్ళి బామాకే, జిని కళ్యాణం, ముద్దు మాటలు మనం, ముజ్జి ఇంతనమే ఇంత
పాట అయితే అయిపోయింది. ఇంకొంచెం కూడా పాడింది. నేను కట్ చేసేసాను. మళ్ళీ కాపీరైట్స్ వస్తాయేమోనని. ఇప్పుడైతే గోరింటాకు హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చిన తర్వాత మా అమ్మాయి గోరింటాకు పెడుతుంది. ఏమీ నన్ను పిలవలేదు, వీడియో తీయొద్దా నేను అనంటే, పిలిచాను గ్రాని నిన్ను, కానీ నువ్వు రాలేదు, పడుకున్నావు అని అంటుంది. సరే అని చెప్పి నేనైతే వచ్చి చిన్నగా మా మనవరాలకి పెట్టిన తర్వాత నేను కూడా గోరింటాకు కాళ్ళకి చేతులకి అయితే గోరింటాకు పెట్టేసుకున్నాను. లంచ్ అయ్యాక మేము గోరింటాకు పెట్టుకున్నాము. లంచ్ ఏం చేసుకున్నాము అనేది అయితే షార్ట్లో పెట్టాను. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడండి. గోరింటాకు అయితే 2 hours ఉంచుకొని తీసేసిన తర్వాత ఒక జ్యూసు, ఒక స్నాక్ అయితే తీసుకున్నాం. కోన్ పెట్టుకుంటే ఫస్ట్ బ్లాక్గా అయిపోతుంది, లేదనంటే కనుక 2 రోజుల తర్వాత మనకి పెచ్చులుగా గరుకుగా చెయ్యంతా తయారవుతుంది కదా. అందుకనే మేము ఆకుల వర్షం కాళ్ళకి చేతులకి పెట్టుకొని ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. మీరు కూడా మాలాగా ఇలా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, పెట్టుకుంటారా మరి? మురమరాలు కొన్ని తీసుకొని పల్లీలు కూడా వేసుకోవాలి, పుట్నాలు కూడా వేసుకోవాలి. మురమరాలు అయితే ఇవి కర్నూలులో దొరికే మురమరాలు అయితే బాగుంటాయి. నార్మల్ మురమరాలు అయితే ఈ మిక్చర్కి బాగుండదు. పల్లీలు చిన్న సెగలో కొంచెం నెయ్యి వేసి వేయించుకోవాలి. ఇక్కడ నా దగ్గర నెయ్యి నిండుకుంది, అందుకని నేను నూనె వేసుకున్నాను. పల్లీలు చిన్నగా పెట్టి వేయించుకున్న తర్వాత ఆ మురమరాల్లో కలిపేసుకోవాలి. పచ్చి ఉల్లిపాయలు ఒకటి గోరుగుచ్చండి, మళ్ళీ ఘాటు ఉంటే ఈ మిక్చర్ మనం వేయించాం కదా, అందుకని ఘాటుగా ఉంటుంది. కొంచెం కొత్తిమీర, ఒక్క పచ్చిమిరపకాయ. కారం ఎక్కువ తినే వాళ్ళైతే 2-3 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఇక్కడ నేను పచ్చిమిరపకాయ ఒకటే వేస్తున్నాను, కారం కూడా కొంచెం వేస్తాను, చిటికెడు. పల్లీలు వేగిపోయినాయి, అందులో వేసేసాను. ఇప్పుడు పుట్నాలు కూడా ఆ మిగిలిన నూనెలోనే కొంచెం వేసి వేయించుకోవచ్చు. పుట్నాల పప్పు వేసుకొని వేయించుకోవచ్చు. మనం ఈ నూనెని ఇప్పుడు మనం మురమరాలలో ఈ వేడికే మనకి ఈ మురమరాల మిక్చర్ అనేది రెడీ అవుతుంది. పల్లీలు వేసుకున్నానని చెప్పా కదా, తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటా కూడా వేసేసుకోవాలి. అన్నీ పచ్చివే. ఇక్కడ మురమరాలు కూడా కొంచెం ఫ్రై చేసుకోవచ్చు. ఇది వచ్చి కొత్తిమీర, కరివేపాకు వేసుకోవద్దు. కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది ఈ మిక్చర్. ఇంకొకటి సేగు దొరుకుతుంది కదా మనకి, ఆ సేగు కూడా వేసుకోవచ్చు. లేదంటే కనుక మనం మిక్చర్ కూడా వేసుకోవచ్చు. మిక్చర్ అయితే ఫ్రెష్గా ఉండాలి, సేగ్ అయితే ఫ్రెష్గా ఉండాలి. ఇవన్నీ వేసుకున్నాక నేను ఇక్కడ పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇవన్నీ వండినవి కాదు కదా, అందుకని నేను ఇక్కడ పింక్ సాల్ట్ యూజ్ చేశాను. మాకు కొంచెం సాల్ట్ ఎక్కువైంది కనిపించింది కదా అని చెప్పి, క్వాంటిటీ ఎక్కువ కనిపిస్తుంది కానీ సాల్ట్ ఎక్కువ పట్టదు. ఉప్పు, పసుపు, కారం, పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కారం ఎక్కువ వేసుకోవట్లేదు. ఇందులో పచ్చి నెయ్యి వేసుకోవచ్చు. ఇక్కడ నేను పుట్నాల పప్పులో ఉన్నది నూనెతో పాటుగా వేసేస్తున్నాను. కొంచెమే నూనె వేసుకోండి. నేను నిన్న దీన్ని షార్ట్ కూడా పెట్టాను. ఎవరైనా ఈ ఫుల్ లెంత్ చూడలేని వాళ్ళు, అవసరం లేదు అని అనుకునే వాళ్ళు షార్ట్లో కూడా చూడొచ్చు. కానీ ఇక్కడైతే డీటెయిల్గా చెప్తాను, అక్కడైతే చెప్పలేను కదా 1 minute, అందుకనే ఫుల్ లెంత్ వీడియో. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, ఆనియన్ అన్నీ వేసుకొని అయితే ఇప్పుడు మనం కలిపేసేసుకొని తినేయడమే. ఇలానే కూడా అటుకులతో కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి, మనం ఆలు కూడా ఉడకబెట్టుకొని ఒక్కటే ఆలు స్మాష్ చేసుకొని ఇందులో కలుపుకున్నా కూడా అలా కూడా బాగుంటుంది. కానీ అప్పుడే తినేసేయాలి, దాన్ని రెస్ట్ ఇవ్వకూడదు. ఇప్పుడు మనం స్వీట్ తినాలనిపిస్తుంది, లేదంటే ఒక జ్యూస్ తాగాలనిపిస్తుంది, అందుకని పప్పాయి మంచిది కదా, చాలా రోజులు అయిందని తిని ఇక్కడ మేము జ్యూస్ చేసుకుంటున్నాం. కొన్ని అయితే ముక్కలు తీసి, నేను జ్యూస్ తాగను గ్రాని, నేను ముక్కలు తింటానంటే మా చిన్నదానికైతే ఉంచేసి అది ముక్కలు తిన్నది, మేమైతే జ్యూస్ తాగాం. షుగర్ అయితే వేసుకోలేదు. ఇక్కడ బ్రౌన్ షుగర్ అయినా సరే ఎందుకు, మనకి తెలిసి స్వీట్గా ఉంది, బాగుంది. ఇక్కడైతే మేము స్నాక్స్ ఇచ్చేస్తుంది. ఎవరికి ఇవ్వాలి గ్రాని అంటే, మీ తాతకి ఇచ్చిరాపో అని చెప్తే సరే. ఇలా మీరు కూడా చేసుకొని ట్రై చేయండి, అటుకులతో కూడా బాగుంటుంది. ఇగోండి, దానికోసం కొన్ని ముక్కలు తీసి పక్కన పెట్టుకున్నాము. ఇందులో గట్టిగా వచ్చింది జ్యూస్ అయితే, చాలా టేస్టీగా ఉంది. ఒక్క పండు తెచ్చుకున్నామంటే 4-5 తాగొచ్చు. అదే మనం జ్యూస్ షాప్లో తాగినా కూడా ఇంత క్వాంటిటీ, మనకి ఇంత క్వాలిటీ కూడా ఉండదు. ఇప్పుడు వచ్చి నేను అమెజాన్లో బుక్ చేసుకున్నానని చెప్పాను కదా, బట్టల స్టోరేజీ కోసం నేను ఇది బుక్ చేసుకున్నాను.
తెప్పించుకున్నాను. బాగుంది, క్వాలిటీ వైజ్ బాగుంది, సైజ్ వైజ్ కూడా బాగుంది. ఒక 25 శారీస్ అయితే సర్దేసుకున్నాను, మీకు చూపిస్తాను. ఇప్పుడైతే చూడండి. ఇప్పుడైతే ట్రెండింగ్లో ఉంది అని ఎప్పటి నుంచో ఉంది, కానీ నేనైతే ఇప్పుడు తెప్పించుకున్నాను. వేరేది అంతకుముందు తెప్పించుకున్నాను కానీ బట్టలు కనపడట్లేదు, ఏ శారీస్ ఎక్కడున్నాయి ఏంటి అని. దీంట్లోంచి అయితే ఫ్రంట్ నుంచి కూడా తీసేసుకోవచ్చు, కనిపిస్తాయి మనకి ఏ శారీస్ అని. నేనైతే తెప్పించుకున్నాను. మీకు చెప్పాను కదా, హౌస్ క్లీనింగ్ కూడా కొంచెం ఒక్కొక్క రోజు బూజులు దులపడం, ఒక్కొక్క గూడు సర్దుకోవడం అలా చేస్తున్నానని. ఈరోజు అయితే బీరువా క్లీనింగ్ చేశాను. బట్టల స్టోరేజ్ నీట్గా ఆర్గనైజ్ అయితే చేసుకున్నాను. ఇవన్నీ పట్టు చీరలు సర్దాను. ఇంకొక దాంట్లో అయితే మామూలుగా రెగ్యులర్గా యూజ్ చేసుకునేవి కాకపోయినా ఎక్కడైనా సింపుల్గా లైట్ వెయిట్ శారీస్ ఇంకొక దాంట్లో స్టోరేజ్ చేశాను. ఇంకా నైట్ డిన్నర్లోకి వస్తే ఇడ్లీ, దోశ, పూరి, ఊతప్పం ఇవన్నీ బోర్ కొట్టి నైట్ కొంచెం అన్నం వండుకొని, ఆవకాయ అయితే ఉండనే ఉంటుంది అందరి ఇళ్ళల్లో కూడా. 2-3 ఆనియన్స్ వేసుకొని అన్నం వండుకొని అయితే నైట్ ఇలా సింపుల్గా మేము కంప్లీట్ చేసాం మా డిన్నర్. ఈ ఆలూ ఫ్రైలోకి పెసర పచ్చడి కానీ, కంది పచ్చడి కానీ, లేదంటే కనుక ఇంకా పచ్చి పులుసు కూడా బాగుంటుంది. నైట్ అయితే 9 అయిపోయింది ఆ బీరువా సర్దుకొని ఇవన్నీ చేసుకునేసరికి. అందుకని ఉత్తి ఆలూ ఫ్రై, ఆనియన్ వేసుకొని చేసుకున్నాం. ఉప్పు, పసుపు, కారం. నైట్స్ మీరు కూడా ఎప్పుడైనా ఇలా లంచ్ చేస్తారా, లేకపోతే మానేస్తారా? మేమైతే 5 o'clockకి స్నాక్స్ తిన్నాం. నైట్ అయితే ఇలా సింపుల్గా ఇడ్లీ పిండి ఉంది కానీ తినబుద్ధి అవ్వలేదు, అందుకనే ఇలా అన్నం వండుకొని ఆవకాయ వేసుకొని ఆలూ ఫ్రై వేడివేడిగా, అన్నీ వేడివేడిగానే ఉన్నాయి. వాన కూడా ఇంకా తగ్గలేదు మా దగ్గర. మరి మీకు వాన పడుతోందా లేదా కామెంట్ చేయండి. మరి నెక్స్ట్ బ్లాగ్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.